ఆరోగ్యశ్రీ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది వైఎస్ఆర్ గారు. సో, నిరుపేదలకి మెరుగైన వైద్యం అందించాలనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ఎంతోమంది నిరుపేదలకు ఆపరేషన్ ద్వారా, ఆరోగ్యశ్రీ బీమా ద్వారా ఎంతోమందికి ఒక జీవితాన్ని ప్రసాదించినటువంటి మహనీయుడు వైఎస్ఆర్ గారని అందరూ చెప్తూ ఉంటారు. సో, మనమైతే కోటేశ్వరరావు గారి మధ్యలో ఉన్నాము. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, మీ పేరు? మీరు ఎక్కడుంటారు? ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మీ 5 సంవత్సరాలు గుడిలో వచ్చేసి వెంకటేశ్వర గుడిలోకి నా ఆరోగ్యం బాగలేదు. తర్వాత వైఎస్ఆర్ వచ్చినాక ఆపరేషన్ 2 సార్లు చేసుకున్నాను. ఆపరేషన్ చేయించుకుని మీకు ఎన్ని ఇయర్స్ అవుతుందండి? ఒక 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు లేదు. తర్వాత మాకు పల్లెటూరులో ఇల్లు లేకపోయినా కూడా నాకు వైఎస్ఆర్ బీమా పథకం కింద ఇల్లు పెట్టుకున్నాం. స్థలం ఇచ్చారు. ఇనుము సిమెంట్ ఇచ్చి ఇల్లు కట్టుకున్నాం. మాకేం ప్రాబ్లం లేదు. వైఎస్ఆర్ మాకు బీమా అన్నీ అందిని రైస్కి అన్ని ఇబ్బంది లేదు. మాకు కుటుంబం అన్నీ బాగా సౌకర్యం అన్నీ బాగా మా కుటుంబం బాగా ఇబ్బంది బాగా లేకైనా కూడా వైఎస్ఆర్ గారు జగన్ గారు కానీ వాళ్ళు కానీ మా కుటుంబం బాగా ఆదుకున్నారు. మాకు ఇబ్బంది ఏం లేదు. మీ భార్య ఏం చేస్తుంటారు? అమ్మ, మీరు ఏం చేస్తుంటారు? అంగడ వెంకటేశ్వర గుడిలో ఇద్దరు పని చేస్తున్నాము. సంవత్సరాలు మీ జీవనోపాధి ఇదేనండి? ఆ జీవం ఇదేనమ్మా. మరి అంతకుముందు ప్రభుత్వంలో మీకు ఆపరేషన్ అనేది జరగలేదా? లేదమ్మా. ఇక్కడ ఈ ప్రభుత్వంలో మాకు అన్ని సమయాలు కానీ మాకు అన్ని కానీ బాగా జరిగినాయి. ఏ ప్రాబ్లం లేదమ్మా మాకు. అట్లా ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉందండి? పర్వాలేదా? హెల్త్ బాగానే ఉందమ్మా. మాకు ఇబ్బంది లేదు, బాగానే జరుగుతున్నాయి. మరి మీ పిల్లలు ఎక్కడ ఉంటారు? పిల్లలు ఉన్నారా మీకు? పిల్లలు 2 పాపలమ్మ. ఒక పాపకు మ్యారేజ్ అయింది. రెండో పాప కూడా ఈ సెకండ్ అయిపోయింది. ప్రస్తుతానికి ఖాళీగా ఉంటుంది. ఈ ఆరోగ్యశ్రీ వల్ల మీకు మంచి బెనిఫిటే జరిగిందంటారా? ఇలా జరగడం వల్ల మీకు సంతోషదాయకంగా ఉందా? ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు? మాకు ఆపరేషన్ బాగానే జరిగిందమ్మా. బాగానే చేశారమ్మా. రూపాయి ఇక్కడ కట్టలేకుండా మేము వాళ్ళే అన్ని భోజనం గదులు కానీ సప్లై అన్ని బాగానే చేశారమ్మా. ఈ ప్రభుత్వం బాగానే మాకు. ఏ హాస్పిటల్లో చేయించుకున్నారండి? హాస్పిటల్ సిబ్బంది మీకు సహకరించడం జరిగిందా? ఆపరేషన్ చేసిన ఉదయ హాస్పిటల్, తర్వాత శివ కిడ్నీస్ ఆపరేషన్ గుంటూరులోనే చేయించుకున్నాం. 2 కూడా ఆరోగ్యశ్రీ పథకం మీద చేయించుకున్నారు అంటారు మీరు? 2 ఆపరేషన్లు కూడా చేయించుకున్నాం. సరే, ఈ ప్రభుత్వం గురించి మీ మాటల్లో చెప్పండి. ఏం పర్లేదు, బాగానే జరిగింది. ప్రభుత్వం అన్ని మాకు అవకాశాలు అన్నీ మాకు అన్నీ చేసింది. మరి మీ జీవనోపాధి ఇప్పుడు పర్వాలేదా? బాగానే ఉందా మీకు? జీవనోపాధి మాకు ఇబ్బంది లేదమ్మా. అన్ని సభ్యులు అన్నీ బాగానే జరుగుతున్నాయి. మీ ఆదాయం ఎంతండి? మీ ఆదాయం ఎంత? నెలకి మీరు ఎంత సంపాదిస్తారు? ఎంతో 10,000 వస్తాయి అమ్మా. నెలకు 10,000. 10,000కే మీరు పిల్లల్ని చదివించుకోవడము, మరి మీ యొక్క జీవన పోషణ అనేటువంటిది జరుగుతుంది. మరి ఆరోగ్యరీత్యా మీరు ఏమైనా ఇబ్బంది పడిన పరిస్థితులు ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? లేదమ్మా. ఈ ప్రభుత్వాన్ని ఎలాంటి ఇబ్బంది లేదమ్మా. మాకు అన్ని బాగానే జరిగిపోతుంది. 10,000తోటైనా ఎట్లా ప్రభుత్వం అనేది మా అన్ని సహాయాలన్నీ బాగా చేస్తున్నారు. మా జగన్ మీకు ఇల్లు, చేయూత, ఆసరా, అమ్మఒడి ఇలాంటి పథకాలు ఏమైనా తీసుకున్నారా దీంతో పాటు? చేయితే తీసుకున్నాం అమ్మఒడి. మా పాపకి అమ్మఒడి పడిన 3 సార్లు. ఇబ్బంది ఇల్లు ఇచ్చేసి అన్ని పర్లేదమ్మా. ఇళ్ళ స్థలం వచ్చిందా లేకపోతే మీరు ఇల్లు కట్టుకున్నారా? స్థలం ఇచ్చారమ్మా. స్థలం ఇచ్చేసి ఇంటున్న స్థలం ఇచ్చారు. సిమెంటు, ఇనుము, కంకర, మేస్తులు అన్నీ బాగానే కట్టారమ్మా. జగన్ గారి గురించి మీ మాటల్లో చెప్తారా? జగన్ గారు అంటే మాకు బాగా, అతను వచ్చినాక ఈ ప్రభుత్వం మాకు నిరుపేదలకి అన్ని సౌకర్యాలన్నీ చేశాడు. మళ్ళీ అతనే రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పిల్లలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా సార్? పిల్లలు ఒకసారి పిలుస్తారా? అమ్మ, మీరు ఒకసారి ఇలా రండి. మీ ఫాదర్కి ఆరోగ్యశ్రీ ద్వారా మరి ఆపరేషన్ అనేటువంటిది జరగడం జరిగింది. దానివల్ల మరి మీ నాన్నగారు ఒకసారి మీరు చూసారు, హాస్పిటల్ సిబ్బంది ఎంతవరకు మీకు సహకరించారు? మరి ఆపరేషన్ తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంది? అంతకుముందు ఎలా ఉండేది అనేటువంటిది ఏమైనా చెప్తావా? అంతకుముందు బాగా ఇబ్బంది పడ్డాము. ఆపరేషన్ చేయించాక బాగానే ఉన్నాము. అప్పుడు చాలా బాగా ఇబ్బంది పడ్డాము. అసలు కూర్చోలేక నించోలేకపోయాడు. ఇంకా చాలా బాగా ఇబ్బంది పడ్డాము. ఆరోగ్యశ్రీ కార్డు వల్ల మేము చాలా కష్టాల నుంచి బయటకు వచ్చాము. ఓకే, మరి మీ ఫాదర్ ఆపరేషన్ తర్వాత మరి అక్కకి మ్యారేజ్ అయింది. మరి మీరు ఉన్నారు ఇక్కడ, చదువుకుంటున్నారమ్మా మీరు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఖాళీగా ఉంటున్నాను ఇప్పుడు. ఓకే, మరి జీవనోపాధి మీకు మంచిగానే నడుస్తుంది? మంచిగానే నడుస్తుంది అక్క.
మరి మీ ఫాదర్ ఆపరేషన్ తర్వాత గత ప్రభుత్వంలో మీకు ఆపరేషన్ అనేది జరగలేదు, ఈ ప్రభుత్వంలోనే జరిగింది కదా. ఈ ప్రభుత్వం గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, జగన్ గారి గురించి? మా నాన్న చాలా కష్టాల నుంచి బయటకు వచ్చాడు. మేము ఇక్కడికి వచ్చాకే చాలా చాలా బాగా జరుపుకుంటూ ఉన్నాము. గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి చాలా తేడా గమనించారు కదా మీరు, దీని గురించి ఒక మాటలో చెప్పండి. ఈ ప్రభుత్వం నిరుపేదల వాళ్ళకి కానీ అన్ని భాసవాక్యాలు అన్నీ చేశారు. గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వంలో లేని వాళ్ళకి ఎన్నో సహాయాలు చేశారు. మళ్ళీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత ప్రభుత్వంలో కంటే కూడా ఈ ప్రభుత్వంలో మాకు మెరుగైన వైద్యం అందింది, మేము చాలా సంతోషంగా ఉన్నాము. అంతకుముందు మా జీవనోపాధి అనేటువంటిది చాలా డల్గా ఉండేది, కానీ మెరుగైన వైద్యం నిరుపేదలకు కూడా అందించడంతో మేము ఎంతో సంతోషంగా, గర్వంగా, మేము చాలా ఆనందపూర్వకంగా చెప్తున్నాము. మా బిడ్డలు 2 ఉన్నారు, పాప మ్యారేజ్ అయింది, ఇంకో పాప చదువుకుంటుంది. నాకు అనారోగ్య రీత్యా నేను సఫర్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం తరపున నేను ఎన్నో సహాయ సహకారాలు తీసుకున్నానని చెప్పేసి సార్ మనతో చక్కగా వివరించారు. ధన్యవాదాలమ్మా. మీ యొక్క ఉన్నటువంటి విన్నపాలన్నీ కూడా మాకు తెలియజేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.